శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి 19వ తారీఖు వరకు శుక్రుడు సప్తమ స్థానంలో ఎటువంటి గ్రహంతో కలయకుండా సంచరించడం జరుగుతుంది. అంటే సప్తంలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిని వీక్షించడం వల్ల తులారాశి వారికి ఒక కొత్త అనుభవం అన్నది ఏర్పడుతుంది. అంటే కొన్ని మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రయాణంలో కొంతమంది పరిచయం అవుతారు. స్త్రీల వలన లాభం కలుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే ఈ ఏప్రిల్ 19వ తారీఖు వరకు జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ అలాగే వినోద కార్యక్రమాల్లోనూ ఎక్కువగా యాత్రలు చేయడం, అంటే స్నేహితుల్ని వాళ్ళని కలుసుకునే ప్రయత్నంలో బాగా బిజీగా ఉండడం జరుగుతుంది. ఇదే సమయంలో మార్కెటింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే సేమ్ సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి కూడా కొంతవరకు వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో కొత్తవారిని కలుసుకొని కొంతవరకు విజయవంతం అవుతుంది మీ యొక్క ప్రయాణం ఏదైనా సరే. అలాగే మీరు కూడా ఎక్కువగా విలాసవంతమైన భవనాల్లో స్టే చేయడం, పెద్ద పెద్ద హోటల్లో స్టే చేయడం, ఖరీదైన వాహనాలు ఉపయోగించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటుగా ఈ 19వ తారీఖున శుక్రుడు అష్టమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. దానివల్ల అనూహ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది. మీరు మీ యొక్క భార్య గారికి ఏదైనా అదృష్టం కలిసి వచ్చి ధనయోగం పట్టడం కానీ, ఒక రాజకీయ పదవి కానీ, ఒక సినిమా సంబంధించిన విషయాల్లో కానీ, యూట్యూబ్ టీవీ సంబంధించిన విషయాల్లో ఒక గొప్ప అవార్డు లాంటిది రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు కూడా ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ తులారాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరిగింది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం కూడా పుణ్య కార్యక్రమాలు ఎంతో ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ఒక ప్రయాణాన్ని మీరు ఫిక్స్ చేసుకుంటారు. విదేశ ప్రయాణమా, పుణ్యక్షేత్ర ప్రయాణమా, అలాగే ఒక మేధావి అయినటువంటి వ్యక్తిని కలుసుకుని వారితో కొన్ని విషయాలు చర్చించడం, కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎంతైనా ఫ్యూచర్లో మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం మీలో ఉన్నటువంటి టాలెంట్, ప్రతిభ పెంచుకునే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా 6వ స్థానంలో శని భగవానుడు ఈ నెల ప్రారంభంలో రవితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ఏప్రిల్ 14-15 తారీఖుల వరకు ఈ రవి శని కలయిక వల్ల ప్రభుత్వ అధికారులకి ఎక్కువ ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అధికారుల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే దగ్గర బంధువులతో కానీ, తండ్రితో కానీ విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే సడన్ గా మీకు ఏదైనా అనారోగ్య సమస్య రావడం కానీ, మీ కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు కానీ రావడం జరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాలు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా, వివాదాలు ఉన్నా, అంటే అది మీ పేరెంట్స్తో కానీ, అధికారులతో కానీ, ప్రభుత్వంతో కానీ ఎటువంటి విభేదాలు ఉన్నా అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు కూడా మనకి ఈ 6వ స్థానం అంటే ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది. కుజుడు కూడా 6వ స్థానంలో, పాపగ్రహాలకు 6వ స్థానం మంచిదైనప్పుడు కూడా స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి ఈ రవి కుజ శని గ్రహాల కలయిక 6వ స్థానంలో మీరు విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విపరీతమైన పోటీలో కొంతమంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. ఏదైనా అంతిమ విజయం మీకే లభించినప్పుడు కూడా ఒక దగ్గర స్నేహాన్నో, బంధుత్వాన్నో దూరం చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి నిదానంగా వ్యవహరించడం మంచిది. బట్ ఇదే సమయంలో నిరుద్యోగులు ఎవరైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నా 100కి 100 రూపాయలు ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. బట్ ఈ విధంగా నెమ్మదిగా ఈ 6వ స్థానంలోకి బుధగ్రహం కూడా ఈ ఏప్రిల్ 9వ తారీఖున ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఇంచుమించుగా 4 శత్రుగ్రహాలు 6వ స్థానంలో బంధువుల మధ్య విభేదాలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, కొన్ని అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్ జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఫైనల్ గా రాహు 5వ స్థాన సంచారం వల్ల గతంలో చెప్పినట్టుగానే ఇది సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా స్పెక్యులేషను, జోదం, ఈ పేకాట వంటి వాటిలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది.
అలాగే ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం భాగ్యస్థానం నుంచి పంచమ దృష్టితో రాశిని వీక్షించడం వల్ల ఎటువంటి సమస్య అయినా చివరి నిమిషంతో ఈ భగవంతుని యొక్క అనుగ్రహంతో అది మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు, మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100కి 100 రూపాయలు పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అవి ఎవరైనా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100కి 100 రూపాయలు వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా
కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.